దేశంలో భారీగా గ్యాస్ సిలిండర్ కొరత వచ్చిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇళ్ళ వసతులకి కానీ హోటళ్ళకి కానీ వారి గ్యాస్ సిలిండర్ కొరత అయితే మరీ ఎక్కువ ఉందని చెప్పాలి. ఏ గ్రామంలో చూసినా, ఏ పల్లెటూరులో చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఈ కొరత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఇమేజ్లు చూస్తే మన ఊరిలో జరిగిన సంఘటనలాగానే అనిపిస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ముఖ్యంగా గ్యాస్ కొరత వచ్చిందని, సిలిండర్లు గ్యాస్ రాదని, నౌకలను ఆపేశారని తెలియగానే జనాలు ఒక్కసారిగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా హోటల్ అయితే తగ్గించారు. అట్టనే గ్యాస్ స్టవ్ బదులు కర్రలు పోయి వాడుతున్నారు. ఇది అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉండదు. ఇలానే కొనసాగితే ఒకప్పుడు అన్నమా రామచంద్ర అన్నట్టు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రామచంద్ర అని ఆలోచన పరిస్థితి వస్తుంది. కానీ కేంద్రం మాత్రం అలాంటి భయానక పరిస్థితులు ఏం లేవని, అందరికీ తగినంత గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, అవి ఖచ్చితంగా సరఫరా చేస్తామని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ హామీ ఇస్తున్న జనాల్లో ఆ నమ్మకం లేకుండా పోయింది. అలానే ప్రస్తుతం హోటల్లో కూడా మెనూ తగ్గించారు. అక్కడికి సిలిండర్ లేక ఆహారం కోసం వెళ్దామనుకుంటే వాళ్ళకు కూడా అక్కడ తగినంత ఆహారం దొరక అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇలా జనాలకి భయాందోళన మరి ముఖ్యంగా ఎక్కువ కావటానికి కారణం వాళ్ళకి సిలిండర్ రాదేమో అని ఒక ఆలోచన. ఒకసారి సిలిండర్ అయిపోతే ఆ సిలిండర్ రావడానికి కొన్ని నెలలు పడుతున్న ఒక మాటే వాళ్ళకి ఇంత దారుణంగా పరిస్థితులు నెలకొనేలా చేశాయి. అందుకే గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని